హాయ్ స్టూడెంట్స్, మనము 8th క్లాస్లో ముందు వీడియోలో 11th సమ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 12th సమ్ 13th సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బై సెల్లింగ్ ఏ radio for 903 rupees, a shopkeeper gains 5%. Find the cost price of the radio. సో కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 903 రూపీస్. 12th సమ్. సెల్లింగ్ ప్రైస్, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ రేడియో is equal to 903. The gain is equal to 5%. Okay. The cost price is equal to the cost price of radio is equal to question mark. Okay, so cost price is equal to selling price into 100 by 100 plus gain. ఇది ఫార్ములా. Cash price is equal to selling price into 100 by 100 plus gain. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసామనుకో, అప్పుడు మనకు కాస్ట్ ప్రైస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 903 రూపీస్ ఇంటూ 100 బై 100 ప్లస్ గెయిన్ 5%. సో 903 ఇంటూ 100 బై 105. So 5 2s are 10, 5 1s are 5, 5 2s are 10, 5 0s are 0. Okay. Next, 3 7s are 21, 3 3s are 9, 3 0s are 0, 3 1s are 3. Okay. Next, ఇంకెక్కడ వెళ్తుంది? 4 7 1 7 2 4s are 28, 7 1s are 7, 7 4s are 28, 29 33, 2 21, 7 3s are 21. So 43 into 20. So how much 43 into 2? 2 3s are 6, 2 4s are 8, and 860. So cost price is equal to 860 rupees. Okay. Next, Shekhar gives a quarter of his sweets to Renu and then gives 5 sweets to Raji. He has 7 sweets left. How many did he have to start with? So 13th one, Shekhar gives a quarter of his sweets to Renu. సో రేణుకి ఎంత ఇచ్చాడంట? ఆ టోటల్ స్వీట్స్లలో క్వార్టర్ వరకు రేణుకి ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ 5 స్వీట్స్ రాజీకి ఇచ్చాడు. ఇంకా 7 స్వీట్స్ లెఫ్ట్ ఉన్నాయి. ఓకే. సో అంటే ఆమె టోటల్గా అతని దగ్గర ఎన్ని ఉండొచ్చు అని అడుగుతున్నారు. సో క్వార్టర్ అంటే మనకు ఎన్నో తెలియదు కదా. సో
Shekhar gives a quarter of his sweets టు రేణుకి ఎన్ని ఇచ్చాడు? క్వార్టర్ అంటే ఎంత? 1/4 అని. 1/4. మరి టోటల్ ఎన్ని ఉన్నాయి? ద టోటల్ స్వీట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అప్పుడు రేణు ఎన్ని అవుతాయి? ఇంటూ ఎక్స్ అవుతే x/4 అవుతుంది. ఓకే, సో 5. నెక్స్ట్ ఎవరికి ఇచ్చాడు 5? దెన్ gives sweets for Raji. How much? 5. ఇంకా లెఫ్ట్ ఉన్నాయండి. He has left for sweets. How much? 7. ఓకే, సో క్వార్టర్ ఏమో రేణుకి ఇచ్చాడు. రిమైనింగ్ ఇవి 3/4% ఇవి అవుతాయి కదా స్వీట్స్ రాజీకి అండ్ లెఫ్ట్ అయినాయి. కాబట్టి 3/4 వాల్యూ ఇచ్చాడు. ఎంత? 3/4 of x is equal to 7 plus 5. How much? 12. 3/4 x. X is equal to 12 into 4/3. 3 4s are 12 అంటే 16. టోటల్ స్వీట్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ స్వీట్స్ ఈజ్ ఈక్వల్ టు 16. ఓకే, సో ఈ చాప్టరు ఇక్కడి వరకు 13th సమ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ చాప్టర్ ఇక్కడి వరకు కంప్లీట్ అయింది నాన్న. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.